మంచి న్యూరాలజిస్టులు ఉన్నారు అక్కడ, మంచి సైకలాజిస్టులు ఉన్నారు, సైకాలజిస్ట్. వాళ్ళు చూపించండి. పైసా ఖర్చు లేకుండా వైద్యం చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఇస్ దేర్. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతానండి. మళ్ళీ అంబటి రాంబాబు ఆడవిడు ఎవరో వస్తారు మాట్లాడటానికి. తప్పే ఉంది ఒకసారి చెకప్ చేస్తే. లేకపోతే నేరం చేసిన వాడిని ముద్దాయిల పట్ల పలకరించడానికి ఏంటండి ఓదార్పు యాత్ర? ఇది రేపు ఎల్లుండి వెళ్తాడట. వెళ్తానికి ఓకే, పర్మిషన్ తీసుకుంటారు, వెళ్తారు. మీ యాత్ర దండయాత్ర స్టైల్లో చేస్తారు కదా మీ వాళ్ళని తీసుకొని. పోలీసు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా, వాళ్ళ గైడెన్స్ కూడా ఫాలో అవ్వకుండా మీ స్టైల్లో మీరు వెళ్తారు కదా. వెళ్ళండి, వెళ్ళి ఏం చెబుతారు? దళిత మహిళ పట్ల భలే చేసావా, ఆయన ఇంకా ఎక్కువ చేయాల్సిందని అంటారా? ఇంకా కొంచెం లోతుకు చేయాల్సిందని చెబుతారా? ఏం చెబుతారు? సిగ్గు ఎగ్గు లేకుండా మీ పార్టీ అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పండి. మాకు కడుపు మండుతుందండి. మా అమ్మాయి అండి అది, మా దళిత మహిళ అండి అది, మా మాది కులానికి చెందిన బిడ్డ అండి అది. మీ ఎమ్మెల్యే అటెంప్ట్ చేసి దాన్ని ఇష్టం వచ్చిన దాన్ని బట్టలు చించి దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే చూసి ఊరుకోవాలా మేము? పలకరించడానికి వెళ్తావా? నేరస్తుని షేకాన్ని ఇవ్వడానికి వెళ్తావా? వాడి నెత్తిని చేయబెట్టి అభినందించడానికి వెళ్తావా? దిస్ ఇస్ నాన్ సెన్స్ మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి, వేకప్, టేక్ హిమ్ టు మెడికల్ ఎగ్జామినేషన్. అదే ఎందుకంటున్నాను నేను, ఊరికి అన్నానండి, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి చెబుతున్నా. మొన్న 1వ తారీఖున అతను 31 వెళ్ళింది అక్కడికి. 31 వెళ్ళారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు రావడానికి ఒక రోజు ముందు. ఎందుకు వెళ్ళాడు? శ్రీధరి అప్పలరాజు అనే ఒక ముద్దాయిని పరామర్శించడానికి. శ్రీధరి అప్పలరాజు మాజీ మంత్రే, కానీ జైల్లో ఉన్న ముద్దాయి. ఇక్కడ వీడు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్యే, ఇతను రేపో మాపో వస్తాడు. మొన్న అక్కడికి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో దిగి పోలీసులు ఏం చెప్పారు? 5-6 కంటే ఎక్కువ ఉండొద్దని పాపం పర్మిట్ చేసినట్టు ఉన్నారు. ఇతను పెద్ద దండయాత్రలాగా వెళ్ళాడు. సరే ఓకే, అది పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, చట్టబద్ధంగా యాక్షన్ ఉంటాయి. మీరు వెళ్ళేంటి మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తారు మీరు? 6 గంటలు పడుతుందా 100 కిలోమీటర్లు వెళ్ళటానికి? గంట ప్రయాణం. తీసుకున్నాను, మీరు ములాఖాత్ చేయలేదు, వాడిని కలవలేదు అంటే మీ పర్పస్ ఏమిటి? ఆ ముద్దాయిని పరామర్శించడం కాదు, నీ యాత్ర ముఖ్యం. ప్రజలకు తెలియదా? పాత్రికేయులకు తెలీదా? రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, మహిళా లోకానికి తెలీదా? ఎందుకు? మా అప్పలరాజు ప్రశ్నిస్తే జైల్లో పెట్టాను. ప్రశ్నించడం, అందుకే మీ మానసిక స్థితి ప్రశ్నార్థకం అంటున్నాను. ప్రశ్నించాడా? వాట్ వాజ్ ద అఫెన్స్ హి హస్ కమిటెడ్? తన కొడుకు 18 ఏళ్ల వాడు, మోటార్ సైకిల్, వాడికి లైసెన్స్ లేదు, ఏం లేదు, ఆ పనికిరాని కుర్రాడు మోటార్ సైకిల్ వెళ్ళి వేగంగా తోలి అక్కడ మేకలు కాసుకునే ఒక యాదవుని చంపేస్తే యాక్సిడెంట్లో. ఈయన అంటాడండి. అందుకే తన మానసిక స్థితి ఏంటని అడుగుతున్నా మిస్టర్ సజ్జల. చిన్నపిల్లోడు, అమాయకుడు చంపితే తప్పేంటి అంటాడు. ఇది అందుకే మీరు గుంటూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ చేయించండి జగన్మోహన్ రెడ్డిని. చిన్నపిల్లోడు చంపితే కేసు కాదండి. చట్టాలు ఎక్కడన్నా మినహాయింపు ఉందండి? చిన్నపిల్లాడు రేప్ చేస్తాడండి, వదిలేస్తారా? 18 ఏళ్ళు కూడాడు, చిన్నపిల్లాడేం కాదు. వాడికి ఓటు హక్కు ఉంది వాడికి. అమాయకుడు. ఎట్లా అమాయకుడు అండి? అది శ్రీధరి అప్పలరాజు. మా అన్న జైల్లో పెట్టినారు. ప్రశ్నించలేదు అతను. నేరం చేస్తే జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల గారు మీకు తెలుసా? ఎవరు? శ్రీధరి అప్పలరాజు హస్ కమిటెడ్ అన్ అఫెన్స్, ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏమిటి? తన కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీస్తే తన కొడుకు ప్లేస్లో ఒక నకిలీ ముద్దాయిని పెట్టాడు. నేరం కాదా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీధరి అప్పలరాజు చేసింది? శ్రీధరి అప్పలరాజు అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? అందుకే మెడికల్ ఎగ్జామినేషన్కి బెటర్ యూ సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. నకిలీ ముద్దాయిని సృష్టించాడు. నకిలీ రిపోర్ట్, దొంగత రిపోర్ట్ ఇప్పించాడు. ముద్దాయిల్ని తారుమారు, ఎక్యూజ్డ్ని తారుమారు చేశాడు. పోలీసులు తప్పుదారు పట్టించారు.
ఆ పోలీసులు కూడా ముందు డూడు బసవన్ అన్నారు వీడు ఈ మాజీ మంత్రి మీ తమ్ముడు సీదిరి అప్పలరాజు మాటలకి. తర్వాత తెలుసుకున్నారు వాస్తవం, తీసుకెళ్లి లోపలికి కుమ్మేశారు. ఆ సీదిరి అప్పలరాజు అమాయకుడు అండి, నేరస్తుడు కాదా? ఎక్కడ మీ వాళ్ళు ఎవరికైనా ఇట్లా యాక్సిడెంట్ చేసి ముద్దాయిని మార్చితే ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నేరస్తుడిని తొక్కి నారదేయండి అంటారు కదా పోలీసుని. మరి హౌ యూ ఎగ్జామ్టెడ్? సీదిరి అప్పలరాజు ఎలా ఎగ్జామ్ చేస్తారు మీరు? అటువంటి నేరస్తుడిని పలకరించడానికి వెళ్తారా మీరు? అందుకే మీ మానసిక స్థితి ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పండి, ఒక ఎగ్జామినేషన్ చేయించండి. అక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో మంచి టీం ఉంది, మంచి న్యూరాలజిస్ట్ ఉన్నారు, మంచి సైకాలజిస్ట్ ఉన్నారు, చూపించండి. లేకపోతే ముద్దాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి సార్? ముద్దాయి దగ్గరికి వెళ్ళి పలకరించడం ఏంటండి? తప్పే, యాక్సిడెంట్ చేస్తే వెళ్ళి పోలీసులకు సరెండర్ చేయాలి. మా బిడ్డకి ఏదో తెలియక చేసేయాలండి, ఏదైనా చిన్న కేసు పెట్టి ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అని అడగాలి. అంటే ఏకంగా ముద్దాయిని మార్చేస్తాం అంటే ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉంది వాడికి. మాజీ మంత్రి ఏం పేరు? సీదిరి అప్పలరాజు. క్రిమినల్ యాక్ట్ అది. ఎంత నేర ప్రవృత్తి ఉంది. ముద్దాయిని మార్చాడు, మార్చిన ముద్దాయితోటి తప్పుడు రిపోర్ట్ ఇప్పించాడు, పోలీసులు ఇచ్చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి ఆ కేసు మాఫీ చేయాలని చూశారు. ఎదురు తిరిగారు. ఆ చచ్చిపోయిన యాదవ కులానికి చెందిన అతని భార్య, చచ్చిపోయిన అతని భార్య ఏంటండి ఇది, మేము బతకడక మాకు ఏది బ్రతుకు తెరువు లేకుండా చేశారు, మా ఆయన్ని చంపేశారు మీ అబ్బాయి అంటే, మా ఇంటికి రండి పని మనిషిగా పెట్టుకుంటాను నిన్నంట. అంత ఒళ్ళు బలుపండి మీ వాడికి. మీ సీదిరి అప్పలరాజుకి అంత ఒళ్ళు మదమా, అంత అహంకారమా? ఒక యాదవ కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన వాడి భార్యని, చచ్చిపోయిన భార్యని, ఆ మాత్రం మానవత్వం లేదా? రా మా ఇంట్లో పని మనిషిగా ఉందిగానంటే ఎంత ఒళ్ళు పొగరండి వాడికి. వాడిని పలకరించడానికి మీరు వెళ్తారా? ఆల్ ద వే ఫ్రమ్ తాడేపల్లి టు శ్రీకాకుళం. అందుకే మీ మానసిక స్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. నేను సైకాలజిస్ట్, నాకు కొంచెం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అంబటి రాంబాబుని అడగండి, హీ విల్ టెల్ అబౌట్ మీ. నేను అందుకే అడుగుతున్నా, మీరు సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. అక్కడికి వెళ్తారా? ముద్దాయిని పలకరించడానికి వెళ్తావా? రేపేమో వీడు విరూపాక్షని పలకరించడానికి వెళ్తావా ముద్దాయిని? మొన్నండి తెనాల్లో 3 దుర్మార్గులు, రౌడీషీటర్స్, క్రిమినల్స్, గంజాయి తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, తాగి రోడ్డు మీద వచ్చే ఆడపిల్లలందరినీ అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళ కొమ్ము పట్టుకుని లాగేవాళ్ళు, వాడు జడలు పట్టుకుని లాగేవాళ్ళని పోలీసులు కొంచెం యాక్షన్ చూపించారు. ఎందుకు? మహిళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, మహిళల్లో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేనే చెబుతా, పోలీసులు కొట్టారు. కొట్టక ముద్దు పెట్టుకుంటారా? కొట్టడం చట్టబద్ధంగా నేరం కాదంటే అది ఒక సపరేట్ కేసు వేసుకోవడం. బట్ ఆ మహిళలు కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఈ 3 వ్యధాలను కొడితే దే ఆర్ రిమైండర్. జైలుకు పంపిస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్తా. ఏమి సిగ్గుమాలి పని అయ్యేదాన్ని. వాడి భార్య వెళ్ళలేదు పలకరించడానికి. వాళ్ళ 3లో ఒకటి భార్య వెళ్ళ, వీడు నీతి లేని వేధావుడు, అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నాను, ఐ డోంట్ గో టు హిమ్. వాడి భార్య పలకరించడానికి వెళ్ళలేదు, వాడి భార్య సానుభూతి చెప్పడానికి వెళ్ళలేదు, ఆ రౌడీని పలకరించడానికి ఈ పెద్ద మనిషి వెళ్తాడు. ఒక పార్టీ అధ్యక్షుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ. నేను అందుకు అడుగుతున్నాను, ఎందుకు ఇటువంటి నేరస్తుల పట్ల అంత ప్రేమ, అభిమానం, ఆరాటం, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే మీ మెంటల్ మానసిక స్థితి ఒక్కసారి చెకప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నేరస్తుల కొమ్ముగాస్తున్నారు, వాళ్ళ వైపు మీరు ప్రయాణం చేస్తున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను అక్కడ పోలీసులు బ్రహ్మాండంగా 2 కేసులు రిజిస్టర్ చేశారు. శేఖర్ని కొట్టి వాడు చావుబతుకుల్లో ఉన్నాడు, బెల్లారి హాస్పిటల్లో ఉన్నాడు. అతనిది ఈ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ క్రైమ్ నంబర్ 37/2026 అటెంప్ట్ టు మర్డర్. ఇది SC/ST యాక్ట్తో ఆ అమ్మాయిని అవుట్రేజ్ చేసింది, మోడస్టీ అవుట్రేజ్ చేసింది. ఈ 2 కేసుల్లో ముద్దాయి.
ఈ ముద్దాయిని పలకరించడానికి మన పెద్ద మనిషి వెళ్తానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి న్యాయమని అంటూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొంచెమైనా మీకు విఘ్నత ఉందేమో అని నేను అంటున్నాను. మీ వాడిని తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ చేయించండి. ముద్దాయి ఎవరైనా సానుభూతి, అమ్మ మా వాడు ఏదో తప్పు చేశాడు అని ఆ అమ్మాయి సుచిత్ర ఇంటికి వెళ్ళండి, ఆ మాదిక పల్లెలు వెళ్ళండి, ఆ పిల్ల ఇంటికి వెళ్ళి పలకరించండి. ఆ అమ్మాయి నెత్తిని పెడతావు కదా, చెయ్యి భస్మాశ్వాసంలో ఏదో పెడతాడు, నెత్తి మీద చేయి పెడతాడు కదా, పెడతాడు, పెట్టు ఆ పిల్లది నెత్తి మీద. అమ్మా నేను చూసుకుంటాను, ఆర్థికంగా ఇచ్చేస్తాను, మా ఏదో తప్పు చేశాడులే, వాడిని క్షమించమ్మా, చట్టం వాడిని అక్కడ ఇక్కడ తన్నుద్దులే అని చెప్పు. అది ఇక్కడ న్యాయం. ఈ ముగ్గురు తెనాల్లో యథాలు చేసిన దానికి బాధితులైన మహిళల దగ్గరికి వెళ్ళు, అమ్మ నాకు తెలియక వచ్చానమ్మా యథాలను పలకరించడానికి, వీడు చాలా దుర్మార్గులమ్మా, వాడు పెళ్ళని కూడా రాలేదంట పలకరించడానికి, నాకు తెలియక వచ్చానమ్మా, మా సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను మిస్లీడ్ చేశారమ్మని చెప్పు. ఈ శ్రీధరి అప్పలరాజుని తెలియక వచ్చాను, వీడు వెధవ పని